Hello friends, welcome back to my channel. If you're not already subscribed, please consider subscribing. Okay, so in this video, we'll be going into Aorus Logix 5000 to see like what all the features are available. So yeah, let's dive into this further. Hello friends, మీరు ఈ యొక్క Aorus Logix 5000 మీరు ఇన్స్టాల్ చేసినట్టయితే బై డిఫాల్ట్ మీకు కొన్ని స్టాండర్డ్ ప్రాజెక్ట్స్ ఇన్స్టాల్ అవుతాయి. సో నేను స్టాండర్డ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత నాకు ఇక్కడ ఈ ప్రోగ్రామ్స్ అనేవి ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయినాయి. మీరు ఒకవేళ ఈ ప్రోగ్రామ్స్ అన్ని చూడాలనుకుంటే చూడొచ్చు, లేదు అంటే మనము డైరెక్ట్గా లైక్ ఈ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి అనేది మనము చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ వచ్చేసరికి ఈ ఫైల్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, దీన్ని టూల్ బార్ అంటారు. దీంట్లో చూసినట్టు మీకు ఈ ఫైల్లోకి వెళ్తే న్యూ కానీ లేదా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రోగ్రామ్ అంటే ఓపెన్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా ఏమైనా కాంపోనెంట్స్ని మీరు ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. బట్ అది ఈ ఆప్షన్స్ అన్నీ ఒకసారి ప్రోగ్రామ్ ఓపెన్ అయితే దాంట్లో ఇవన్నీ ఓపెన్ అవుతాయి. సో ఎడిట్ ఇవి కూడా ప్రాజెక్ట్ కానీ ఓపెన్ చేస్తే అన్నీ ఓపెన్ అవుతాయి. ఇది వచ్చేసరికి కింద బాటమ్ బార్ వాచ్ కానీ క్లిక్ చేస్తే ఇక్కడ ఇది వాచ్ బార్ అంటారు. ఇది ఎలా వాడుతుంది అనేది నేను తర్వాత చెప్తాను. ఇక్కడ ఏంటంటే మోస్ట్లీ మీకు ప్రాజెక్ట్లో కాంపోనెంట్స్ ఉంటాయి కదా, వాటి అనేది మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని ఇక్కడ మీరు సేవ్ చేసుకుంటే మీరు డైరెక్ట్గా చూడవచ్చు దాన్ని. అది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఐటమ్. సో సెర్చ్ బార్ కూడా మీకు ఇక్కడ సెర్చ్ టూల్స్ అన్ని ప్రాజెక్ట్ ఓపెన్ అయితే ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ వచ్చేసరికి ఐవో ఫోర్సెస్ ఎనేబుల్ డిజేబుల్ అని మీకు మోస్ట్లీ ప్రాజెక్ట్ ఉంటే దాంట్లో నుంచి ఐవో ఉంటే ఓపెన్ అవుతాయి. ఇది హౌ టు గో ఆన్లైన్ టు ద కంట్రోలర్ అవన్నీ కూడా ఉంటాయి. అంటే ప్రోగ్రామ్ మోడ్ పెట్టాలా, రన్ మోడ్ పెట్టాలా, టెస్ట్ మోడ్ పెట్టాలా అనేది ఉంటాయి. సో టూల్స్ వచ్చేసరికి ఇక్కడ ట్యాగ్స్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఈ రెండు ఇంపార్టెంట్ ఫంక్షనాలిటీస్. ఈ సెక్యూరిటీ కూడా ఉంటుంది, బట్ మోస్ట్ ఆఫ్ ద టైం అంతగా ఎవరు వాడరు. బట్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఇంపార్టెంట్ ఫంక్షనాలిటీ అది కూడా చూద్దాము. ఇది వచ్చేసరికి లైక్ విండోస్ మల్టిపుల్ విండోస్ కానీ ఉంటే ఓపెన్ చేసుకోవడం ఇక్కడ నుంచి మనం చూడొచ్చు. సో అది బేసిక్గా ఈ యొక్క లేఅవుట్ ఇది. సో మనం నెక్స్ట్ వీడియో వచ్చేసరికి ఎలా ఒక ప్రాజెక్ట్ని ఎలా క్రియేట్ చేస్తుంది అనేది మనము చూద్దాము. అదేవిధంగా ఒక లాంగ్వేజ్ క్రాస్ చేసి దానిని మనము ఎన్లోడ్ చేసేసి దానిని ఎలా ప్రోగ్రామ్ పనిచేస్తుంది అనేది చూద్దాము. సరే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీరు లైక్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది 90% ఆఫ్ ద పీపుల్ ఓన్లీ లైక్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చూస్తున్నారు. సో మీకు నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్స్ అది చేద్దామని అనుకుంటున్నాను. మీకు ఇంట్రెస్ట్ కంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు డైరెక్ట్గా వీడియోస్ వస్తే మీరు చూడొచ్చు. ఓకే, మరి బాయ్, మరి నెక్స్ట్ వీడియో వెళ్దాం.